పహల్గాం ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ అధికారుల బృందం కీలక ఆధారాలను సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. స్థానికుల నుంచి కూడా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని రాబట్టింది ఎన్ఐఏ. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. దీంతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు తాము ఇంతవరకు సేకరించిన ఆధారాలు, ఇతర వివరాలను ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ దర్యాప్తు బృందంలో ఐజీ, డీఐజీతో పాటు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. మరొక వైపు బాధిత కుటుంబాలను ఎన్ఐఏ అధికారులు కలిశారు. వాళ్ల వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శితో పాటు కోల్కతాకు చెందినటువంటి 2 మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసింది ఎన్ఐఏ. ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఉగ్రవాదులు ఎటు నుంచి ఎటు వెళ్లారు, దాడుల తర్వాత ఎటు వెళ్లారు అనేటువంటి ఆరా తీశారు.